ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. Numbers 23 and verse 19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. God is not a man that he should lie, neither the Son of Man that he should repent. Hath he said, and shall he not do it? Or hath he spoken, and shall he not make it good? యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి దినములు దేవుడు మనకి వరముగా ఇస్తున్నారు. ప్రతి దినము కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప బహుమానము. కాబట్టి ప్రభువునందు మనం ఆనందించాలి. ఎలాగ ఆనందించగలమంటే ఉదయకాలమున దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా పిల్లరా మనము ఆనందించగలము. గల కారణము దేవుని యొక్క స్వరం మనం వింటాం. ధ్యానించినట్లయితే ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించండి. మరి దేవునితో సహవాసం చేసినప్పుడు పిల్లరా ప్రభువునందు మనం ఆనందిస్తాం. అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తారు. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, మరి ఇశ్రాయేలు ప్రజలను శపించమని బాలాక్ అనే రాజు బిలామును ఏర్పాటు చేస్తాడు. అయితే బిలాము చెప్తున్నటువంటి మాట, దేవుడు దీవించిన వారిని నేను ఎట్లా శపించగలను అని పిల్లరా బిలాము బాలాకుతో అంటున్నాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఎన్ని వాగ్దానములు దేవుడు మనకిచ్చినారు. ఎన్నోసార్లు అవి మర్చిపోయి నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోలేదా? ఆయన వాగ్దానములు ఏమిటండి? నిన్ను విడువను ఎడబాయనంటున్నారు, భయపడకమంటున్నారు, నీకు తండ్రిని తల్లిని అంటున్నారు, నీకు స్నేహితుని అంటున్నారు. పిల్లరా, ఇలాంటి శ్రేష్టమైన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నారు. మన జీవితాల్లో ఆ దీవెనకు ఆ యొక్క జీవితం అనుకున్నదా? అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటున్నామా? ఏ పాపంలో ఉండి ఇంకా ఈ శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే పిల్లరా దేవుని యొక్క మెండైన ఆశీర్వాదములు మనము మన కుటుంబాల్లో మనం చూస్తాం. ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మా జ్ఞాపకం చేస్తున్నారు, మీరు అబద్ధమాటకు నడువు కాదు ప్రభువా. మరి మనుషులైతే ఇప్పుడు ఒక మాట అంటారు, తర్వాత వేరేదంటారు ప్రభువా. కానీ మీ వాగ్దానం నమ్మదగినవి. ఈ ఉదయకాల సమయంలో మేము చూడవలసినది మా ప్రక్క వారిని, మా చుట్టుప్రక్కల వారిని కాదు, కానీ మీ వైపు చూస్తేనే మాకు నెమ్మది, ఆశీర్వాదము. కాబట్టి సహాయం ఇచ్చేయండి. మీ వాగ్దానములను మా యొక్క జీవితాల్లో నెరవేర్చండి. ఎవరైతే చింత వ్యాధితో ఉన్నారో మీరు అంటున్నారు, మీ చింత యావత్తు నా మీద వేయమన్నారు ప్రభువా. కాబట్టి మీ మీద మా భారం వేసి నెమ్మదిగాను సుఖముగాను మరి యోగ్యమైన రీతిలో జీవించడానికి సహాయం ఇచ్చేయమని మమ్మలను, మా కుటుంబాలను మీ మెండైనటువంటి ఆశీర్వాదములతో నింపి ప్రభువా ఆత్మీయంగాను శారీరకంగాను బలపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.